సో వరుసగా మూడో విజయం ఇది హ్యాట్రిక్ కొట్టారు. సో ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ గుడ్ అండి. ఆల్వేస్ విన్స్, 3 విన్స్ 3 మ్యాచెస్లో అంటే చాలా మంచి ఫీలింగ్ ఉంది. అందరూ బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు టీమ్ పర్ఫార్మెన్స్కి. సో ఎవ్రీథింగ్స్ గోయింగ్ గుడ్. సో ఏమైనా స్పెషల్ ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? వరుసగా 3 విన్స్ సాధించారు, ఎలా ఇది సాధ్యం అవుతుంది? అంటే మేము ఫస్ట్ నుంచి ఇదే అనుకుంటాము, టేక్ 1 గేమ్ అట్ ఎ టైమ్ అని. సో యాజ్ ద గేమ్ గోస్ ఆన్ అదే ప్లానింగ్ నడుస్తుంది. ఒకవైపు కెప్టెన్గా ఉంటూనే మరోవైపు ఓపెనర్గా కూడా, అంటే 2 బాధ్యతలు ఉన్నాయి మీ మీద. సో ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే అట్లేం లేదు, ఇంకా బ్యాటింగ్ కొద్దిసేపే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత సో క్యాప్టెన్ దాంట్లో ఏమంత ఫ్రీడమే ఉంటుంది. సో మీ జట్టులో కీలక ప్లేయర్ యశ్వంత్ గౌడ్ అయితే శ్రీలంక టూర్ వెళ్ళారు. సో ఆయన ప్లేస్ని భర్తీ, అంటే ఆయన వెళ్ళినప్పుడు ఏమన్నా కాస్త మీకు ఎలా అనిపించింది? ఆయన వెళ్ళిన లోటు ఎట్లాగో ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఆల్ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ 3 చాలా మంచిగా చేస్తాడు యశ్వీర్. సో వాడికి మనకు రీప్లేస్మెంట్ ఉంది నితిన్. సో నితిన్ కూడా వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు మ్యాచ్లో మీరు స్టార్టింగ్ బ్యాటింగ్ చేశారు, కాస్త అంటే ఇది బౌలింగ్ పిచ్కి అనుకూలంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. సో కాకపోతే మీరు భారీ లక్ష్యాన్ని వాళ్ళ ముందు పెట్టారు. సో బౌలర్స్ కానీ అది ఎలా కట్టడి చేయగలిగారు? అంటే వాళ్ళు కూడా బాగానే ఆడుతుండే, యాక్చువల్లీ పిచ్ బాగుండే బ్యాటింగ్కి. సో 240 స్కోర్ చాలా మంచిదని మేము అనుకున్నాము. ఎప్పటికైనా వాళ్ళది ప్రెషర్లో పెట్టచ్చు ఒక్క వికెట్ పడంగానే అని మాకు తెలుసు. సో అలానే కంటిన్యూషన్. సో నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉంది? ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ మ్యాచ్ ఖమ్మంతో ఉంది, మా ఫస్ట్ నైట్ మ్యాచ్. సో అకార్డింగ్లీ దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. సో కప్పు కొడతామన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా ఇప్పటివరకు? కప్పు కొడతామని ఫస్ట్ నుంచే కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఎవరైనా క్రికెట్ ఆడేదే గెలవడానికి. సో మేము కూడా అదే గెలవడానికే ఆడుతున్నాం. మనం చూడొచ్చు, అంటే ఒక మ్యాచ్లో పర్ఫామ్ చేయని ప్లేయర్స్ మరో మ్యాచ్లో కూడా పర్ఫామ్. సాయి వికాస్ రెడ్డి చూసాం, లాస్ట్ 2 మ్యాచ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఈరోజు 93తో టాప్ ఇన్నింగ్స్ ఆడారు. సో ఎలా బ్యాకప్ చేస్తున్నారు ప్లేయర్స్ని? అంటే అదే మేమేం ఇట్లా ప్రెషర్ పెట్టాము, జస్ట్ ఎవరి స్ట్రెంత్ వాళ్ళు బ్యాక్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పెద్ద టోర్నమెంట్లో అందరూ ఎవరి మ్యాచ్ కొట్టలేరు. సో అలా వికాస్ని బ్యాక్ చేస్తాం అండ్ సక్సెస్ఫుల్లీ వర్కౌట్ అయ్యింది.